మను చూడండి. మమ్మీ ఫోన్ వస్తుంది నీకు. అయ్యో నేను సీరియల్ మీద పడి ఫోన్ అయిపోతలేదు. హలో హలో చెప్పండి ఎవరు? నేను కొరియర్ బాయ్ మాట్లాడుతున్నా. కొరియర్ బాయా? ఎక్కడున్నారు? నేను మీ ఊర్లో బస్ స్టాండ్ దగ్గర ఉన్నా. అవునా, ఇక్కడే ఉండండి, మా ఊడు వస్తాడైతే. రమ్మానండి. అదే తొందర అన్నం తిని పూరా ద్రోణ్ వచ్చిందట, వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర ఉన్నారట. మమ్మీ నేను అన్నం నేను పోతా. అరే అన్నము ఒక్కటే బుక్ ఉందిరా ప్లేట్లా, ఆ ఒక్క బుక్క తినిపో. లేదు మమ్మీ నేను అట్టిదాకా తింటా. నాకు డ్రోన్ వచ్చింది, నాకు డ్రోన్ మరి సంతోషం పగలకుండా. సరే పోయి తీసుకురా పోయిగా. సరే మమ్మీ పోతాను. చెయ్యి కడుకోవా? ఇటు బయట కట్టుకుంటలేవే. నాకు డ్రోన్ వచ్చింది. ఏంట్రా ఇది? ఏంటిరా పట్టుకొని ఉట్టుతాను? సాయన్న ఇదేంటిదంటే డ్రోను డ్రోను. ఎందుకురా మనం పెళ్లిలకు వీడియోలు తీయబోదాం డ్రోన్ పట్టుకొని. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పెళ్లిలకు వీడియోలు తీయబోదాం డ్రోన్ పట్టుకొని. ఏ కాదు సాయన్న, ఇది నేను ఆడుకునేందుకు బుక్ చేసుకున్నా. అయ్యో ఆడుకునేదా? నేను ఇట్లా పెళ్లిలకు బియ్యం గిత్త చూడు అది అనుకున్నా. సాయన్న అలాంటిది కాదు కానీ ఇది గుతా వీడియో తీస్తుంది. దీనికి గుత ఒక కెమెరా ఉంటది. ఏం చేద్దామంటావా? అవునారా, ఒకసారి ఓపెన్ చేయరు దాన్ని చూద్దాం ఎట్లుంటుందో. ఆయన నేను ఇక్కడనే ఓపెన్ చేసేటోని కానీ మళ్ళీ ఇంటికైనాక మా మమ్మీ తిడుతుంది ఎందుకు ఓపెన్ చేసామని. ఇక మా ఇంటికి పోయి ఓపెన్ చేస్తా సాయన్న. కెమెరా అంటాను డ్రోన్ అంటాను, నేను కూడా ఎప్పుడు దగ్గర నుంచి ముట్టుకొని నేను కూడా వచ్చి చూస్తా పారా మనం. సరే సాయన్న తొందరగా. అరే మను మరి వీడియో తీయచ్చు అంటున్నావు కదా, మరి హెచ్డీ వస్తుందా 4K వస్తుందా? ఏమో సాయన్న దీని మీద 4K అని ఇచ్చారు కానీ ఇది హెచ్డీలో వస్తుంది కావచ్చు సాయన్న. ఇది డ్రోన్ రారింకు. డ్రోన్ అంటే గిట్ల మీదకి వెళ్ళిపోతాయి వీడియోలు ఇస్తుంది కదా. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? అవునరా, అటువంటిదే కానీ చిన్నది. మన నేను దాన్ని పట్టుకుంటే అన్నను మీడికి తీసుకోవచ్చుదా? అన్నను మీడికి తీసుకోవచ్చుదా? తీసుకోపోతుంది ఇంకో నిన్ను తీసుకోపోయిన చెరువులో మధ్యలో ఎత్తది. ఏ అట్లా తీసుకోవద్దురా ఇది. సరేనా ఇంకో మేము పోతాం, దీన్ని ఓపెన్ చేసి దీన్ని ఎగిరేయాలి. మనన్న కాదు నేను కూడా వస్తా. సరే రారా. దాదా పోందా. వచ్చిందా? ఇప్పుడే కాదురా, డాడీ ఇంట్లో లేడు కదా, డాడీ వచ్చిన తర్వాత ఎగరవేద్దాం. మమ్మీ ఇప్పుడే ఎగరేద్దామే. ఇంకా రింకు తెచ్చిరు, ఇప్పుడే ఎగరేద్దాం అన్నాక. ఇప్పుడే ఎగరేద్దాం. ఇక తప్పదా? తప్పది. అయితే వా ఎగరేద్దాం. చాకున్నది చేపోవే, ఇది కట్ చేయాలి కదా. సరే పోండే. సరే ఇక్కడ ఎగరేద్దాం పట్టు. మమ్మీ ఇక్కడ అద్దె ఇక్కడ తీగలు ఉన్నాయి గడ మంచి ఉన్నది, అటు పోయి ఎగిరేద్దాం పావే. అంతే అంటావా? తీగలు లాక్తే అంటావా? అది తాస్తే మళ్ళీ డ్రోన్ ఖరాబ్ అయింది. సరే పట్టు. మంచి నీడు ఉంది, మంచి ప్లేస్ ఉంది. ఇలా ఇక్కడ డ్రోన్ ఇక్కడ ఎగరేద్దాం. మమ్మీ షాకియే ఓపెన్ చేయ. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఒక డ్రోన్ అయితే బుక్ చేసాము అమెజాన్ లో. ఇప్పుడైతే అదైతే వచ్చేసింది. దానికైతే 2000. ఇప్పుడు చూద్దాం అది ఎలా ఉందో. ఓకే ఇప్పుడైతే అన్బాక్సింగ్ చేస్తున్నా. మీ ఇద్దరు కూర్చోండి ఇక్కడ.
ఓకే ఇది వచ్చేసి ఆ డ్రోన్ తొందరగా ఓపెన్ చేయి మనన్న చూద్దాం. చేతన ఇంకో నీకు బాగా అవుతలేదు, నీకన్నా ఎక్కువ నాకే ఉంది ఇంకా దీని మీద. ఓకే మంచిగా బ్యాగ్ లో పెట్టి ప్యాక్ వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇందులోనైతే ఒక బ్యాగ్ అయితే వచ్చింది. బాక్స్ లో కూడా బ్యాగ్ లో వచ్చింది డ్రోన్. చూద్దాం అది ఎలా ఉంటుందో. బ్యాగ్ అయితే చూడడానికి చాలా బాగుంది. ఓపెన్ చేస్తున్నా చూడండి. 3, 2 చూడండి ఇదే ఆ డ్రోన్. కప్పలాగా ఉంది సేమ్ అయితే చిన్న కప్ప ఉంది చూడండి. అలాగే రిమోట్ చూడండి ఫ్రెండ్స్, ఇదే ఆ డ్రోన్. దీనికైతే ఒక బ్యాటరీ అయితే వచ్చింది. ఇప్పుడైతే దీనికైతే ఇలా వచ్చింది కదా, ఇవైతే రెక్కలు. వీటినైతే ఇలా అనుకోవాలి మనం. అవునారా మనం దగ్గరకుంటే ఇంతేనేమో అనుకుంటున్నా నేను. చూడండి ఇలా. ఇప్పుడైతే మన డ్రోన్ తయారైంది. ఓకే ఇప్పుడైతే ఈడ బ్యాటరీ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడైతే ఇందులోనైతే బ్యాటరీని అయితే వేసేద్దాం. ఇందులోనైతే ఇంకో బ్యాటరీ కూడా వచ్చేసింది. 2 బ్యాటరీస్ ఉన్నాయి అంటే ఇది ఎక్స్ట్రా బ్యాటరీ అనుకుంటా. ఓకే ఛార్జింగ్ ఉంది అలా ఇందులోనైతే ఉంటుంది సరేనా. చూడండి ఇవైతే ఎక్స్ట్రా, ఇవి ఎక్స్ట్రా ఫ్యాన్స్ కూడా ఇచ్చారు. టూల్ కిట్ చూడండి. అలాగే ఇందులో ఇవైతే ఇచ్చారు మాన్యువల్ ఎలా కంట్రోల్ చేయాలని. ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ అయితే మనం స్కాన్ చేసి యాప్ అయితే డౌన్లోడ్ చేయాలి. ఓకే మీకైతే చూపిస్తాను. అప్పుడే డ్రోన్ పైకి ఎగురుతుంది. ఇదైతే మాన్యువల్. చూడండి ఫ్రెండ్స్, ఈ డ్రోన్ కి అయితే ముందట ఒక కెమెరా అయితే వచ్చింది. అలాగే ఇక్కడ లైట్లు అయితే వచ్చాయి. చూడండి కింద ఇంకోటి ఏంటో ఉంది, ఇదైతే మనకైతే తెలియదు. ఇంకా ఈ డ్రోన్ కోసం అయితే ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాన్స్ ఉన్న ఇట్లా సైడ్కి ఆ ఫ్యాన్స్కి ఏం కాకుండా పెట్టుకునేందుకు ఈ క్లిప్లు అయితే ఇచ్చారు. వీటినైతే మనం పెట్టుకోవచ్చు ఇలా ఈ డ్రోన్కి అయితే. ఓకే ఇప్పుడైతే దీన్నైతే పెట్టయితే మీకు చూపిస్తా. చూడండి చార్జర్ అయితే వచ్చింది. అలాగే చూడండి చార్జర్ పిన్ ఇది. ఇది కూడా వచ్చింది. ఇది వచ్చేసి ఇలా ఇప్పుకునేందుకు. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే సేఫ్టీ కోసం వీటినైతే ఇలా పెట్టుకోవాలి మనం అయితే. డ్రోన్ పైకి వెళ్ళినప్పుడు చెట్ల కొమ్మలు అవి ఉంటాయి కదా, అవి ఏం తాకకుండానైతే ఇవి సేఫ్ గా డ్రోన్ కాపాడుతాయి. ఓకే ఇప్పుడైతే దీన్నైతే పెట్టేయాలి ఇలా. ఓకే ఇలా పెట్టుకోవాలి. చూడండి ఇప్పుడైతే ఇలా డ్రోన్ ఉంటుంది. ఇప్పుడైతే రిమోట్ గురించి అయితే మాట్లాడుకుందాం. రిమోట్ కి అయితే ఇక్కడ ఇవి వచ్చాయి సిగ్నల్. చూడండి ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ బటన్స్ వచ్చాయి. దీంట్లోనైతే ఛార్జింగ్ పెట్టేది లేదు. మనమైతే ఇందులో మనం 3 బ్యాటరీస్ అయితే వేసుకోవాలి. మేమైతే తెచ్చాము. చూడండి ఇప్పుడైతే వేసుకుందాం. ఓకే చూడండి ఫ్రెండ్స్, దీనికైతే ఈ బ్యాటరీలు అయితే పెట్టేశాము. ఇప్పుడైతే ఈ డ్రోన్ అయితే ఆన్ చేద్దాం. చూడండి మీకైతే చూపిస్తాను. ఇక్కడ పవర్ ఆన్ బటన్ అవుతుంది డ్రోన్ కి అయితే. ఓకే ఆన్ చేస్తున్నా. చూడండి ఆన్ అయితే అయింది. లైట్స్ అయితే వస్తున్నాయి చూడారా. ఓకే ఇప్పుడైతే రిమోట్ అయితే ఆన్ చేయాలి. ఇక్కడ పెట్టు. పైకి పోతుందా? పోద్ది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ డ్రోన్ అయితే ఆన్ చేసాము. సెటప్ అయితే అయిపోయింది మొత్తం. ఇప్పుడు అక్కడ పెట్టి చూద్దాం అది పైకి వెళ్తుందా వెళ్ళలేదు. ఓకే ఇక్కడైతే పెడుతున్నాను. అందరు దూరంగా ఉండాలి. సాయనా దూరంగా ఉండాలి. ఓకే No.
చూడండి ఇలా ఇలా పల్టీ అయితే వేసింది డ్రోన్ అయితే అలాగే కింద పడ్డది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూసారు కదా ఎలా పైకి పోయిందో. నాకైతే మస్తు సంతోషంగా చాలా బాగా పైకి పోయింది. మేము అందరం ఇది ఎగురుతుందో ఎగురదో అనుకున్నాం కానీ సూపర్ పోయింది. కాకపోతే మా మనకి కొత్త కదా కరెక్ట్ కంట్రోల్ చేయరాలేదు. మళ్ళీ ట్రై చేస్తాం చూడండి. ఓకే అందరూ దూరంగా కొంచెం అర్థమైంది. చల్లగా మస్తు తిరుగుతుంది రా మాను. ఇది ముందుకు రిమోట్ తో అయితే ఎలా వర్క్ అయిందో చూశారు కదా. ఇప్పుడైతే మేమైతే ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాం. ఇప్పుడైతే చూద్దాం వర్క్ అయిద్దో లేదో అని. చూడండి చూడండి ఫ్రెండ్స్ కనెక్ట్ అయితే అయింది. చూడండి ఇప్పుడైతే ఎగురుతుందో అని అయితే చూద్దాం. ఓకే ఇప్పుడైతే నేనైతే మనుకెళ్ళి పట్టుకున్నా. చూడండి ఇది ఫోన్ కి అయితే కనెక్ట్ అయింది. చూడండి ఇప్పుడైతే నేనైతే కనిపిస్తున్నా ఇందులో. చూడండి ఫోన్ కి అయితే కనెక్ట్ అయింది. ఓకే డ్రోన్ అయితే సక్సెస్ఫుల్ గా ఓకే ఇప్పుడైతే ఫోన్ కి అయితే కనెక్ట్ అయింది. డ్రోన్ అయితే సక్సెస్ఫుల్. పైకి లేపు. ఓకే బాగా మెల్లమెల్ల అంతే. మళ్ళీ ఏం ఇస్తాను. చూడండి ఎలా లేచింది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫోన్ తో అయితే కనెక్ట్ చేసాం కానీ స్టక్ అవుతుంది. వీడియో అయితే స్టక్ అయ్యి వచ్చింది. ఒక వీడియోనైతే క్లియర్ గా వచ్చింది కానీ ఈ డ్రోన్ మళ్ళా ఎందుకు ఫోన్ కి సపోర్ట్ కావట్లేదు. ఇప్పుడైతే రిమోట్ తో అయితే కరెక్ట్ అవుతుంది. ఒకసారి చూద్దాం మళ్ళీ మనం. చూడండి ఇప్పుడైతే మళ్ళీ నేను ఈ డ్రోన్ అయితే రిమోట్ తో అయితే కంట్రోల్ చేసి మీకైతే చూపిస్తాను. ఒకవేళ ఫోన్ లో తర్వాత అన్ని సెట్ చేసిన తర్వాత దీంతో అది మూవ్ అయ్యేది ఒక వీడియో తీసి చూపిస్తాము. చూడండి ఇప్పుడైతే రిమోట్ తో చూపిస్తాము. ఇది కంట్రోల్ అయిందంటే మేమైతే ఇప్పుడు మళ్ళీ ఒక వీడియోనైతే చూపిస్తాము ఏమేమి చేస్తున్నా అని. చూడండి ఇంతకు ముందు అదైతే బాగా పైకి అయితే లేవలేదు. ఆ బ్యాటరీలో ఛార్జింగ్ అయితే అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వేరే బ్యాటరీ వేసి ఇప్పుడైతే దాన్ని పైకి పంపిస్తాడు. చూద్దాం ఎలా లేస్తుందో పైకి మనం. చూడండి మెల్లమెల్ల రిమోట్ అయితే చాలా చాలా బాగా పైకి లేస్తుంది అది. చూడండి ల్యాండ్ అయితే చేసేద్దాం. చూడండి ఎలా దుమ్ములు వేస్తుందో. మా డ్రోన్ వీడియో అయితే ఎలా సక్సెస్ అయిందో చూడండి. ఫోన్ తోని మంచిగా కనెక్ట్ అయితే మీకైతే వీడియోనైతే చూపిస్తాము. మళ్ళీ ఇంకోని వీడియోనైతే తీస్తాము ఇది కరెక్ట్ పని చేస్తే. ఓకే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.